దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినంలో ప్రవేశించి ఇలాగున దేవుని స్తుతించి ఆరాధించి ఆయన వాక్యమును ధ్యానించి ఈ గొప్ప కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లును కాక అని ప్రకటిస్తున్నారు. నిన్నటి దినము నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగము గెహాజీ పొందుకున్నట్లుగా, ఎందుకంటే ఈ లోకంలో ఉండే ధనాపేక్ష మరి అన్ని కీడులకి మూలం కనుక ఆ దురాశ దుఃఖం చేటుగా మరి ఆయన మరి ఆ యొక్క డబ్బు కొరకు, ఆ వస్త్రాల కొరకు, ఆ బంగారం కొరకు ఆశపడి ఆ యొక్క గెహాజీ ఎలాగున తన జీవితాన్ని భ్రష్టం చేసుకున్నాడో, నయమాను ఎలాగున అన్యుడైనా కూడా ఎలాగున వచ్చి ఆ యొక్క స్వస్థత, మేలు, ఆ అద్భుతం పొందుకొని వెళ్ళి ఉన్నాడో నిన్నటి దినము మనము ధ్యానించాము. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి, అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలా యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. మరి ఎలీషా దగ్గర శిష్యులున్నారు. శిష్యులందరూ కూడా మరి ఎలీషా నివసించే చోట ఉన్నారు. మరి రోజు రోజుకి శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నట్లున్నది. వారున్న చోటు, ఆ ప్రదేశము వాళ్ళు నివసించడానికి సరిపోలేదట. అది చాలా ఇరుకైన స్థలంగా మారిపోయిందంట. అప్పుడు వాళ్ళు అతని దగ్గర ఒక రిక్వెస్ట్ పెట్టారు. మేము యోర్దాను నదికి పోయి అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లు ఏదైతే ఉన్నాయో తలా ఒక మ్రాను మేము నరుక్కొని వస్తాము. నరుక్కొని వచ్చి మరి అక్కడ మరి వాటి ద్వారా నరుక్కొని వచ్చినటువంటి ఆ యొక్క మరి దూలాలు నరుక్కొస్తారో మరి ఏమి తీసుకొస్తారో గాని వాటి ద్వారా మేము ఒక మరి ఇల్లు కట్టుకుంటాము, ఒక నివాస స్థలం ఏర్పరచుకుంటామంటే మరి అలానే చెప్పేసి ఆయన సెలవిస్తాడు వెళ్ళమంటే. ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. మరి ఒకతనికి ఏమనిపించిందో దేవుని ప్రేరేపణ ఏంటో, అతను అయ్యా మేము వెళ్తున్నాము, మేము వెళ్ళే పని చోట మాకు మాకు ఒక మానిటరింగ్ గా మరి మమ్మల్ని బ్యాక్ సపోర్ట్ చేస్తూ మాకు తోడుగా మాకు సహాయంగా మీరు అక్కడొచ్చి సూపర్విజన్ పర్యవేక్షణ చేయండి, మీరు కూడా మాతో రండి అని ఒక శిష్యుడు మరి అతన్ని రిక్వెస్ట్ చేశాడు. రిక్వెస్ట్ చేసినప్పుడు అతడు నేను కూడా వస్తానని బయలుదేరి వెళ్ళిపోయారు. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. అక్కడ ఇల్లు కట్టడానికి అవసరమైనటువంటి కొమ్మలన్నిటిని కూడా, మ్రానులన్నిటిని కూడా వారు నరుకుతూ వస్తున్నారు. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, అయ్యో మరి అక్కడ యోర్దాను నది ఆ యొక్క మరి ఆ ఒడ్డున వాళ్ళు ఆ పని చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒడ్డున చెట్లు మొలుస్తాయి కదా. మనం మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథం కూడా చదువుతాం. ఒక దేవునియందు భయభక్తులు కలిగిన వాడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంటే నీటి ఒడ్డున కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ యొక్క నీటి ప్రవాహము తాకిడికి అవి చక్కగా ఎదుగుతున్నాయి. మరి అక్కడి నుంచి వాళ్ళు ఈ మ్రానులు కొట్టుకొస్తా ఉన్నారు. ఆ మ్రానులు నరుకుతూ ఉన్నారు. ఆ ప్రదేశంలో ఆ యొక్క అమరానులు నరుకుతున్నప్పుడు ఒకతని గొడ్డలట జారిపోయి నీళ్ళలో పడిపోయిందంట. ఆ గొడ్డలికి మరి లోపల చెక్క పెట్టబడి ఉంటదండి. గొడ్డలేమో ఇనుముతో తయారు చేసుంటది. మరి అది చెక్క అదేదో వదిలైపోయింది. అది జారిపోయి నీళ్ళలో పడిపోయిందంట. సాధారణంగా మన గృహాల్లో గూడా ఈ పారలు, ఈ గొడ్డళ్ళు యొక్క దానికి ఫిక్స్ కాకపోతే అవి అట్లనే జారిపోతా ఉంటాయి. కనుక ఇటు విధంగా గొడ్డలు జారి నీటిలో పడిపోయిందంట. అంటే ఆ దినాలలో కూడా ఇనుమును ఉపయోగిస్తున్నారనమాట. ఎలీషా కాలంలో కూడా ఇనుమును ఉపయోగిస్తా ఉన్నారు. పడిపోగా వాడు అయ్యో! నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను గనుక. సొంతదైతే పోయిందని బాధపడ్డా? నీళ్ళలో పడిపోయిందని బాధపడ్డా? బాధపడతాడు.
ఇక్కడ ఎరువు తెచ్చిందని ఇంక అతను గగ్గోలు పెట్టేస్తా ఉన్నాడు కదా! పొరుగు వాడి నుంచి ఏదో అవసరానికి ఇరుగు పొరుగు నుంచి ఏదో వస్తువులు అటు ఇటు తీసుకొని వాడుకుంటాం కదా! అతను కూడా పొరుగు వాని దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నాడంట. ఇదిగో మేమిట్లా మరి నరుక్కోటానికి పోతున్నాం. అవి రాణులు తీసుకోవటానికి పోతున్నాం. మరి మాకు గొడ్డలి కావాలంటే వీళ్ళెవరు? ప్రవక్తల శిష్యులు గదా! వాళ్ళ దగ్గర గొడ్డళ్ళు ఎందుకుంటాయి? గొడ్డళ్ళు ఎవరి దగ్గర ఉంటాయి? మామూలు సామాన్యుల గృహాల్లో ఉంటాయి అవి కదా! వీళ్ళు శిష్యులు. శిష్యులకి గొడ్డళ్ళకి ఏం సంబంధం ఉండదు గదా! నేచురల్‌గా వాళ్ళ పక్కింట్లో నుంచో, ఇరుగు పొరుగు నుంచో ఏదో తీసుకొనొచ్చుంటాడు. అప్పుడది పడిపోయినదని అతను మొరపెట్టగా, ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగెను. ఇప్పుడు ఎలీషా అడుగుతున్నాడు అతను ఆ నరికే స్థలములో ఏ స్థలములో అది పడింది అని అడిగాడట. వాడు ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మయొకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. అబ్బా! ఎంత అద్భుతం చూడండి. ఇనుము అనేది బరువైంది కదా! అది అది లోపలికెళ్ళిపోయింది. అసలు అదెంత లోతుందో యోర్దాను నది. అక్కడ ఆ ప్రదేశంలో ఆ చెట్టు కొట్టే ప్రదేశంలో, ఆ మ్రాను నరికే ప్రదేశంలో యోర్దాను ఎంత లోతుందో తెలీదు. అది పడుతూ పడుతూనే అడుగుకెళ్ళిపోయి ఉంటది. అవునా కాదా? ఇనుము బరువు కనుక అది ఆటోమేటిక్ కిందకి వెళ్ళిపోయి ఉంటది. ఒక చిన్న కొమ్మ నరికి అది పడిన చోట ఆయన వేశాడంట. కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. అబ్బా! దేవుని యొక్క మహాత్యం చూడండి. ఎంత అద్భుత కార్యమో చూడండి. నీటి మీద పేతురు నడిచాడంటే కూడా, ఆ నీళ్లు ఎలాగున అది సర్ఫేస్‌గా భూమి మనం ఎట్లా నడుస్తున్నామో, భూమి ఎలాగున మనం నడవటానికి సమతలంగా ఉందో, అట్టి విధంగా మరి పేతురు ఆ యొక్క సమతలమైన భూమి మీద నడిచినట్లుగా మరి ఆయన నడిచాడు. ఆ నీళ్లు ఒక పేవ్‌మెంట్‌గా అంటే నడిచే ఒక దారిగా మార్చబడ్డాయి. అది గట్టి ప్రదేశంగా మార్చబడింది. మరి ఇక్కడ ఈ నీటిలో పడినటువంటి గొడ్డలి కూడా పైకి వస్తున్నట్లుగా చూడండి. అబ్బా! చూడండి దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యాలు, ఎంత అద్భుతాలండి. అసలు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాలు చదువుతా ఉంటే, అబ్బా! ఈ కార్యం ఎలా జరిగిందబ్బా! దేవుడు ఎంత అద్భుతకరుడు, ఎంత మహిమాన్వితుడు, ఎంత మహాత్మ్యము కలిగిన వాడు. అబ్బా! ఈ అద్భుతం, ఈ ఆశ్చర్యకార్యం ఎలా జరిగిందబ్బా! అని మనకెంత అసలు ఆశ్చర్యం అనిపిస్తదంటే, అబ్బా! మనం కొలిచే దేవుడు, మనం పూజించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎంత సర్వశక్తిమంతుడైన దేవుడు, సమస్త సృష్టికి కారణభూతుడైన దేవుడు, సమస్త సృష్టి ఆయనకు లోబడాల్సిందే. ఇక్కడ ఒక నిర్జీవమైనటువంటి ఒక వస్తువు దేవుని మాటకు లోబడతా ఉందండి. హల్లెలూయా! ఆయన దేవుని ఏమని ప్రార్థన చేశాడో మనకు తెలీదు. ఏమి ప్రార్థన చేస్తే దేవుడు అతనికి ఆ ఇండికేషన్ ఇచ్చాడో తెలీదు. అబ్బా! చూడండి ఎంత అద్భుత కార్యమో. నిర్జీవమైనటువంటి తయారు చేయబడిన గొడ్డలి కూడా దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు లోబడుతుందండి. సముద్రము, గాలి, తుఫాను, హిమము, ఆవిరి ఇవన్నీ గూడా దేవుని చేత సృష్టించబడినవన్నీ గూడా సమస్తము ఆయన మాటకు లోబడుతున్నాయి. కానీ కేవలం మానవునికి మాత్రమే దేవుడు సెల్ఫ్ విల్ ఇచ్చాడు. మరి సెల్ఫ్ విల్ ఇచ్చి మరి ఆ యొక్క సొంత చిత్తములో నుంచి ఇదిగో నీ ఎదుట జీవమును, మరణమును నేను పెట్టి ఉన్నాను. ఏది కావాలో కోరుకొనమని మరి దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కదా! మానవునిగా మనకి మరి దేవుడు ఒక చాయిస్ ఇచ్చాడు. దేన్ని మనం అనుసరించాలి, ఏ మార్గంలో నడవాలనేది దేవుడు మనకి చాయిస్ ఇచ్చాడు. సెల్ఫ్ విల్ ఇచ్చాడు. ఈ సెల్ఫ్ విల్ ద్వారా వాట్ వి ఆర్ చూసింగ్, వాట్ వి ఆర్ చూసింగ్, హౌ వి ఆర్ ఒబేయింగ్ టు ద లార్డ్. హల్లెలూయా! మరి లోపలికి వెళ్ళిపోయిన ఇనుము ఒక చిన్న కొమ్మ వేయటం ద్వారా తిరిగి అది తేలి వచ్చిందంట. పైన వచ్చి ఆ నీటి మీద అది కనిపిస్తా ఉన్నదండి. అసలు ఆ దృశ్యాన్ని ఊహించండి. ఆ దృశ్యాన్ని ఊహిస్తే నీటి మీద ఇనుముతో తయారు చేయబడిన ఆ యొక్క గొడ్డలి అక్కడ నీటి మీద తేలి ఆడుతా ఉన్నది. హల్లెలూయా! హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు అద్భుత, ఆశ్చర్య, మహత్కార్య, సూచక్రియలు చేయి దేవుడు. అసాధ్యాలను సాధ్యపరచు దేవుడు. ఈ దినము నీకేదైనా అసాధ్యంగా అనిపిస్తుందా? సమస్తాన్ని దేవుడు సాధ్యపరుస్తాడు.
ఇక్కడ ఒక కండిషన్ అప్లై ఏంటంటే, నీవు విశ్వసించగలిగిన ఎడల, నీవు నమ్మిన ఎడల ఆ యొక్క అద్భుతాన్ని పొందుకోవాలంటే ఆ దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఏమైనా చేయగల దేవుడని మనం నమ్మామా, నమ్మిన ఎడల నీకు అసాధ్యమనేది లేదని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. పైకి తేలిందంట. అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా అతడు వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకునేను. హల్లెలూయా. మరి అతను అందుకోగలిగినంత దూరంలో పడిందేమో ఒడ్డు నుంచి. అతని చెయ్యి చాపి దాన్ని పట్టుకున్నాడంట. హల్లెలూయా. దేవునికి మరి మహిమ ఆరోపిస్తున్నాం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. ఇప్పుడు ఈలాగున మరి ఎలీషా గారి ద్వారా దేవుని కార్యాలు దేవుడు జరిగిస్తా ఉన్నాడు. ఆయన సిరియా దేశంలో ఉన్నాడు. అది ఆ సమయంలో యెరోబాము అనేటువంటి ఆయన ఇశ్రాయేలు దేశంలో ఉన్నాడు. ఆ సమయాన మరి ఇశ్రాయేలు దేశాన్ని యెరోబాము అనే వ్యక్తి పరిపాలన చేస్తా ఉన్నాడు. సిరియా రాజు ఇశ్రాయేలుతో మరి ఇక యుద్ధం చేయాలని ఆయన ఆయత్తపరచబడ్డాడంట. తన యొక్క మరి ఆ యొక్క సైనికులను వెళ్ళి ఒక చోట దండుపేట ఉంచుదాము, ఈలాగున ఇశ్రాయేలు మరి రాజ్యం మీద యుద్ధం చేద్దామని వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారంట. ఇప్పుడు ఎలీషా ఒక పని చేస్తా ఉన్నాడు. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు దిగి వచ్చి ఉన్నారని తెలియచేసను గనక. ఇప్పుడు ఎలీషా చూస్తా ఉన్నాడు ఏం జరుగుతా ఉంది, ఆ రాజ్యంలో ఏం జరుగుతా ఉంది. దేవుడు ఆ రాజ్యానికి ఆయన ప్రవక్తగా పెట్టాడండి. ఇశ్రాయేలు రాజ్యానికి 10 గోత్రములు కలిగిన ఆ రాజ్యానికి ఆయనను అక్కడ ఒక ప్రవక్తగా పెట్టాడు. ఆ దేశం యొక్క రక్షణ బాధ్యత, క్షేమ బాధ్యత అతని మీద పెట్టి ఉన్నాడు. సేవకులైన మన మీద కూడా దేవుడు మనకు కూడా ఒక టెరిటోరియల్ అనుగ్రహింప చేస్తాడండి. మనకు ఒక పరిధి ఇస్తాడు, కొన్ని ప్రదేశాలు ఇస్తాడు దేవుడు మనకి. దాని యొక్క బాధ్యత, వాచ్‌మన్ డ్యూటీ దేవుడు మనకిచ్చాడు. వారి యొక్క ఆత్మల రక్షణ భారము మన మీద పెట్టాడు దేవుడు. ఆ ప్రాంత ప్రజల యొక్క మరి ఆ యొక్క రక్షణ, అంతేకాదు వారి క్షేమం గురించిన బాధ్యత కూడా ఒక సేవకుడి మీద ఉంటదండి. దేవుడు ఒట్టిగానే ప్రతిష్ఠింప చేసి ఒక స్థలంలో ఏ సేవకుడిని పెట్టడు. ఏదో ఆ చర్చిలో మరి ప్రార్థన చేసుకుంటూ ఆ సంఘ కార్యక్రమాలు జరిగించుతూ ఉంటుకుంటే చాలదండి. అక్కడ చేయవలసిన మరి పనేంటంటే, ఆ ప్రాంతంలో ఏ ప్రాంతం నీకు అప్పచెప్పబడిందో ఆ ప్రాంతములో ఉన్న ఆకాశ మండలి దురాత్మలన్నిటిని కూడా పారద్రోలేటువంటి పని ప్రతి ఒక్క సేవకుని బాధ్యతైనది. ప్రతి అభిషిక్తుడైన వాని బాధ్యతైనది. ఏ ప్రదేశము నీకు అప్పచెప్పబడిందో ఆ ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి దురాత్మల సమూహాన్ని నిర్మూలన చేయగలిగిన శక్తి నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రదేశంలో అక్కడ జరుగుతున్న విషయం చూచినట్లయితే మరి ఆయనకి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ తెలిసిపోతా ఉన్నాయి. పరాయి రాజు, పొరుగునున్న సిరియా రాజు యుద్ధానికి సన్నద్ధమై ఇక్కడికి వచ్చి మాటు వేసి ఉన్నాడు, పలానా చోట దిగి వచ్చి ఉన్నాడు కనుక నువ్వు వెళ్ళవద్దు, ఆ ప్రదేశం వైపు వెళ్ళవద్దని అక్షేమ సమాచారము మరి ఇక్కడ ఇశ్రాయేలు రాజునికి కబురు చేశాడు. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. మాటి మాటికి ఇలాగున జరుగుచూ వచ్చుచున్నందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియ చెప్పరాదా అని వారిని అడగగా, ఇప్పుడు రాజుకి అది అనేకమైన సార్లు అట్లా జరిగిందంట. ఆయన యుద్ధానికి వెళ్ళాలని ప్రయత్నించటం, ఎక్కడికో వెళ్లి సైనికులను మోహరింప చేయటం, మరి ఈ విషయం మరి దేవుడు ఎలీషాకు బయలుపరచడం, ఎలీషా ఇశ్రాయేల్ రాజుకు వర్తమానం పంపించడం, వర్తమానం పంపిన తర్వాత మరి ఇక్కడ
ఆ ఇతను జాగ్రత్త పడి మరి యుద్ధానికి పోకుండా మరి క్షేమంగా మరి తాను జాగ్రత్త తీసుకోవటం ఇట్టి విధంగా మాటి మాటికి జరుగుతూ వచ్చిందంట. అప్పుడు సిరియా రాజుకి చాలా కలవరం అయిపోయిందంట. ఎవరైనా స్పై ఉన్నారా మన దగ్గర? వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా మన దగ్గర గూఢచార పని చేస్తా ఉన్నారా? అసలు మన సమాచారం అంతా వాళ్ళకి ఎలా అవుతుంది? శత్రువేనా మన మధ్య జ్వరపడ్డా? ఎలాగని మన విషయాలు వాడికి తెలుస్తా ఉన్నాయని అతను చాలా కలవరపడతా ఉన్నాడు. మనలో ఎవరు ఈ విషయాలన్నీ ఎవరు చేరవేస్తున్నారు? ఈ విషయాలన్నీ ఇశ్రాయేల్ రాజుకి ఎలా తెలుస్తున్నాయని ఆయన అందరినీ కూడా అడుగుతా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ సభలో ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ఆ సేవకులు ఎవరైతే ఉన్నారో వారిని అందరిని కూడా అడుగుతా ఉన్నాడు. ఎవరైనది చెప్పమంటే అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలినవాడా అతను చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు కానీ ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకునిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియచేస్తూ వచ్చెను. ఇక్కడ జరుగుతున్న కార్యం ఏంటనయ్యా? ఇక్కడ ఎవరు కూడా మరి గూఢచారులు లేరు, స్పై లేరు. ఎవరు కూడా ఇక్కడ మరి జరుగుతున్న కార్యం ఏంటంటే ఆ దేశములో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ దేశానికి సంబంధించిన ఆ ప్రవక్త ఈ విషయాలన్నీ కనుక్కుంటున్నాడు. ఎక్కడ కనుక్కుంటున్నాడు? మీరు అంతఃపురమందు మీ ఇన్నర్ రూమ్స్ లో మాట్లాడేటువంటి ఆ మాటలు ఆయన వింటున్నాడయ్యా. ఆ విషయాలన్నీ ఆయన చూస్తా ఉన్నాడు. కళ్ళకు కట్టునట్లుగా ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఆయనకి బోధపరచబడుతున్నాయి, బయలుపరచబడుతున్నాయి. ఆయన కళ్ళకు కట్టినట్లు చూస్తున్నాడు. మరి అవన్నీ కూడా వింటున్నాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ విని ఇశ్రాయేలు రాజునకు మరి సమాచారం తెలియచేస్తా ఉన్నాడు. అబ్బా! ఎంత అద్భుతమైన కృపావరం అండి కదా! ఎవరికైనా కీడు జరగబోతుందని దేవుడు తన సేవకులైన వారికి బయలుపరుస్తాడు. ఆ ఆమోసు 3:5లో రాయబడి ఉంటుంది. తన సేవకులైన వారికి నేను బయలుపరచకుండా కీడు మేలు చేయుదునా అని అక్కడ రాసుంటది. అంటే మనం ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నామో వారిని గురించిన బాధ్యత దేవుడు మనకు పెట్టాడండి. వాళ్ళకి ఏమైనా అపాయం కలగబోతుందా? కీడు కలగబోతుందా? దేవుడు మధ్యరాత్రులు లేపి ప్రార్థన చేపిస్తాడు. ఎవరెవరినో జ్ఞాపకం చేస్తాడు. వాళ్ళ ఆపద సమయంలో వారి గురించి దేవుడు మొరపెట్టిస్తాడండి. ఇది నా అనుభవం. ఎవరెవరినో దేవుడు జ్ఞాపకం చేసి ఏదో సమయంలో దేవుడు మరి ఆ ప్రార్థన చేపిస్తాడు. కన్నీరు కారిపోద్ది. అసలు ఎందుకు సమస్య ఏంటో మనకు అర్థం కాదు. అసలు అక్కడ పరిస్థితి ఏంటో మనకు అర్థం కాదు. కానీ వ్యక్తులను చూపించి దేవుడు మరి మన లోపల నుంచి మూలుగుతాడండి. అబ్బా! ఎంత అద్భుతమైన ప్రేమ మన దేవునిది. మనకు కలిగే ప్రతి కష్ట నష్టంలో కూడా మరి ఆయన మనకు తోడుగా ఉంటాడు. యెషయా 63 గ్రంథంలో అనుకుంటాను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. హల్లెలూయా! మనం అనుకుంటాం ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం అనుకుంటాం. కానీ దేవాది దేవుడే ఆత్మ స్వరూపుడుగా మనలో ఉంటాడండి. మనలో ఉండి మన సమస్యలన్నీ ఆయన పట్టించుకుంటాడు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. తాళిమి చేత వారిని విమోచించెను. హల్లెలూయా! హల్లెలూయా! మనకు కలిగే కష్ట నష్టాలు, కీడులు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, వేదనలు, దుఃఖాలన్నిటిలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి. అదే కదా ఇమ్మానుయేల్ అనే పేరునకు అర్థము. ఆయన దేవుడు మనకి తోడు. అంటే ఏంటి? ఆయన ఎలా తోడుగా ఉన్నాడు? విడువని ఎడబాయని దేవుడుగా ఉన్నాడు. నిరంతరము మనలో ఉన్నాడు ఆయన. మన విషయాలన్నీ ఆయన పట్టించుకుంటున్నాడు. తల్లి వలె ఆదరించి, తండ్రి వలె మన కాపాడి, మన పోషణకర్తయే, మన సంరక్షకుడే, మనల్ని చేయి పట్టి నడిపించే నాయకుడుగా ఆయన మన జీవితానికి ఉన్నాడండి. చూడండి ఎంత ప్రొటెక్షనో ఇశ్రాయేలు దేశానికి ఆ యొక్క ఎలీషా ప్రవక్త ద్వారా చూడండి. వచ్చే యుద్ధాలను కూడా ఆయన మాన్పివేస్తున్నాడు కదా! యుద్ధములు మాన్పువాడు ఆయనే. బల్లెమును తెగ నరుకువాడు ఆయనే. నీ మీదికి ఏది విరోధమైన కార్యము దుష్టుడు విల్లెక్కు పెట్టి ఉన్నాడా?
వాటిని విర్రగొట్టేవాడు దేవుడే ఉన్నాడండి. నిజంగానే మన మీదికి ఇన్విజిబుల్ గా ఎన్ని రకాలైన అపాయాలు ఉంటాయో తెలుసా? ఆత్మ కనులు మనకు తెరవబడితే ఇటు విధంగా ఎలీషా పొందుకున్న కృపావరము మనకు కూడా ఉంటే కూడా అసలు ఎన్ని దురాత్మల సమూహం మన చుట్టూ మన వేధించటానికి, రకరకాల సమస్యల్లో మన ఇరికించటానికి ప్రయత్నిస్తదో, అది మనకి ఆత్మలో అది బయలుపరచబడితే మరి అది ఆ విషయాలన్నీ మనకు గోచరమవుతాయి. ఆత్మలో మన లోతుల్లోకి మనం వెళ్ళే కొద్దీ, ఆత్మ అభిషేకం మనలో ఇనుమడించే కొద్దీ, దుష్టుని యొక్క స్ట్రాటజీ, దుష్టుడు ఎట్టి విధంగా మన మీద విల్లెక్కు పెట్టి ఉన్నాడు, ఎవరెవరిని ప్రేరేపించి ఏమి కార్యాలు చేస్తున్నాడనే విషయాలని మరి దేవుడు మనకు బయలుపరుస్తాడండి. ఆత్మలో ప్రార్థన చేసే కొలది ఆ విషయాలన్నీ మనకు గోచరమవుతాయి. కలలొస్తాయి, దర్శనాలు దేవుడు చూపిస్తా ఉంటాడు, స్వరం ద్వారా మాట్లాడుతా ఉంటాడు. వాటిని నిర్మూలము చేయి శక్తి కూడా దేవుడు మనకు అనుగ్రహింప చేస్తాడు. ఆ శక్తి ఏంటండి? యేసు నామము. యేసు నామమనే, యేసు వాక్యమనే ఖడ్గము చేతపట్టి ఆ దుష్టుని లయము చేసే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. ఇక్కడ ఎలీషా ద్వారా ఈ యొక్క హెచ్చరికలు మరి ఇక్కడ రాజ్యానికి, ఇశ్రాయేలు రాజ్యానికి ఇవ్వబడినయి. ఆ రాజు జాగ్రత్త తీసుకుంటున్నాడు. సిరియా రాజు ఎంతగా మరి ఆయన ఎన్నో సార్లు ప్రయత్నం చేస్తున్నాడు. వెళ్లి ఎట్టి విధంగా ఆయన ఇశ్రాయేలు మీద యుద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నాడు గాని అతని వల్ల కాలేకపోయింది. అంతఃపురంలో వాళ్ళు మాట్లాడుకునే ఆ మాటలు కూడా దేవుడు మరి ఎలీషా ద్వారా మరి యొక్క రాజుకి బయలుపరుస్తున్నాడు. రాజు మనుష్యులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్మని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. ఒక వ్యక్తి మరి యొక్క రాజ్యంలో ఒక వ్యక్తి అతనికి చెప్పాడు, ఇటు విధంగా మరి పలానా ఎక్కడున్నాడు పట్టుకురండి, ఆ ఎలీషా ఎవరు, అసలు ఆ రాజ్యంలో ఎక్కడున్నాడు, ఆయన పట్టుకురండి అని చెప్పి ఆయనకు చాలా కోపం వచ్చేసింది. మరి ఏంటి అతను ఇటు విధంగా మరి చేస్తాడా, మరి ఎవరు అసలు ఏం సంగతి అని అతను పట్టుకురమ్మంటే అతను దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చిందంట. కాబట్టి రాజు అక్కడికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలు దిశలను పట్టణము చుట్టుకొనగా, ఇప్పుడు ఇశ్రాయేలు రాజు రౌద్రుడైపోయాడు. మరి ఇక ఆయనకి చాలా కోపము తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఒక గొప్ప సైన్యాన్ని ఆయనకి డైరెక్ట్ గా పంపించేశాడు. పంపించేసి ఆ ఇశ్రాయేలు దేశం మొత్తం కూడా ఆ సైన్యం వచ్చి చుట్టూ వచ్చి మోహరించిందంట. వారు రాత్రికి రాత్రి వేళ బయలుదేరి వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా, ఆ పట్టణము చుట్టూ కూడా వాళ్ళు మోహరించి ఉన్నారు. అనేకమైన సైన్యము అక్కడ వచ్చి మోహరించిందండి. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనపడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా, పొద్దున్నే ఉదయకాలం వేకునే ఆ పనివాడు లేచాడు. లేచి చూచేటప్పటికి ఆ చుట్టూ కూడా ఆ సైన్యం మోహరించినట్లుగా అదంతా శబ్దాలు అవన్నీ కూడా వినపడుతున్నాయి. విస్తారమైన సైన్యము. మరి వీళ్ళు ఎక్కడున్నారు? పర్వతం మీద ఉన్నారు. వాళ్ళకి అవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి. అప్పుడు అతడు భయపడవద్దు. ఎలీషా చెప్తా ఉన్నాడు, తన యొక్క పనివాడితో చెప్తా ఉన్నాడు, అతడు భయపడవద్దు, మన పక్షమునున్న వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి ఎలీషా ఎక్కడో కొండ మీద ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అతనితో ఎవరు తోడున్నాడండి, తోడున్నారు? మనం ఆలోచిస్తే అతను అతని పనివాడు ఇద్దరు మాత్రమే ఉన్నారు. కానీ ఎలీషా ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నాడో చూడండి. ఎంత నిబ్బరమైన హృదయంతో మాట్లాడుతున్నాడు. మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పెను. అబ్బా! కదా! మరి ఆ యొక్క సైన్యము, ఫిజికల్ సైన్యము అక్కడ మోహరించున్నది. వేలు 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 వచ్చి ఆ పట్టణం చుట్టుముట్టి ఉన్నారు. మరి ఎలీషాను పట్టుకుని వెళ్ళాలంటే చాలా కష్టమైన పని వాళ్ళకి అర్థమైనది. ఎలా?
అతను ఎక్కడ ఉన్న ఇప్పుడు వాళ్ళు వచ్చిన సంగతి కూడా మరి ఆయనకి బయలుపరచబడుద్ది. అంతఃపురంలో మాట్లాడిన సంగతులే ఆయనకి బయలుపరచబడితే, ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికి వచ్చి ఇశ్రాయేలు చుట్టూ మొహరిస్తే ఆయనకు బయలుపరచబడుద్దా? కాబట్టి యుద్ధం చేసైనా, ఆ యొక్క రాజ్యంతో యుద్ధం చేసైనా ఎట్టి విధంగాన ఎలీషాను పట్టుకొని వెళ్ళాలనే తీర్మానంతో ఆ రాజు వాళ్ళందరినీ పంపించాడు. ఇప్పుడు దైవజనుడు పనివాడికి ధైర్యం చెప్తా ఉన్నాడు. నువ్వేం భయపడొద్దు. మన పక్షాన ఉన్నవారు అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు దయచేసి వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరువ చేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. వారున్న పర్వతము చుట్టూ అట అగ్ని రథాలు గుర్రాలుగా, మరి అక్కడ ఆ గుర్రాలు రథాలన్నీ కూడా అగ్నిమయముగా ఉన్నాయంట. మరి ఆ చుట్టూ కూడా ఆ యొక్క అగ్నిరథ గుర్రాలను కొంతమంది వ్యక్తులు వాటిని నడిపిస్తా ఉన్నారు. ఆ రథాలను గుర్రాలను కొంతమంది నడిపిస్తా ఉన్నారు. అవి ఎలా ఉన్నాయి? అన్కౌంటబుల్ గా ఉన్నాయి. ఆ యొక్క సిరియా సైన్యము ఒక స్ట్రాటజీతో వచ్చిందేమో కానీ వారిని మించిన సైన్యముగా ఇక్కడ మరి విస్తారంగా ఉన్నటువంటి అగ్నిరథ గుర్రాలట ఆ పర్వతము చుట్టూ ఉన్నాయంట. మరి నిజంగానే ఆ పనివాడిని కళ్ళు తెరవబడినప్పుడు ఆ దృశ్యం చూసి అతను అసలు అసలు దాన్ని ఆ యొక్క తాకిడికి, ఆ దృశ్యపు తాకిడికి తట్టుకోలేక అతను ఫెయింట్ అయిపోయి ఉంటాడేమో నేను అనుకుంటాను కదా. అంత గొప్ప దర్శనము అతని కళ్ళు తెరవబడి మరి ఆ యొక్క దర్శనము చూడటం అంటే, అగ్నిరథ గుర్రాలను తన కళ్ళారా చూడగలగటం అంటే ఎంత ధన్యతండి. ఆ యొక్క దాన్ని చూచి ఆ తాకిడికి అతను మూర్ఛపోయి ఉంటాడు. అగ్నిరథ గుర్రాల మీద ఎవరున్నారండి? సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క సైన్యం ఉన్నది. హల్లెలూయా. మరి ఆ సైన్య సమూహము మరి ఆ యొక్క ఎలీషాను ప్రొటెక్ట్ చేయటానికి దేవుడు పంపించి ఉన్నాడండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నిజంగానే మనకు కలిగే అపాయాలు, కీడుల్లో దేవుడు మన ఎడల ఎంత శ్రద్ధ తీసుకుంటాడండి. చాలా సార్లు మనం చెప్తాం, అబ్బా యాక్సిడెంట్ అయ్యేదండి, త్రుటిపాయంలో మరి అది తొలగిపోయింది. అసలు నేను జారి పడిపోయాను. అసలు ఎవరో నన్ను పట్టుకున్నట్లు అయిపోయిందండి. అసలు ఇట్టి విధంగా అసలు ఈ యొక్క అపాయం జరగబోయిందండి. వసుదేవ్ మన కాపాడుతు ఆయన మన ఎడల ఆ కార్యము మన ఎడల జరిగిస్తున్నాడన్నమాట. ఆ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు మన ఎడల ఆయన చేస్తున్నాడన్నమాట. ఆయనే పూనుకొని మన యొక్క ఆ క్షేమము, మన కాపుదల ఆయనే మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటున్నాడన్నమాట. ఆయనే ఆయా సమయాలకి తన దూతలను పంపించి మనకు సహాయం చేస్తున్నాడన్నమాట. అవునా కదా. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము చివరి వచనములో తన సేవకులైన వారికి పరిచారము చేయుటకై నియమించబడిన ఆత్మల ఆత్మ సేవకులు కదా అని రాయబడి ఉంది. మన కొరకు పరిచారము చేయటానికి దేవుడు తన సేవకులను నియమించి ఉన్నాడండి. మనకు కనిపించకుండానే అనేకమైన దేవదూతలు మన ప్రొటెక్ట్ చేసే, గాడ్ చేసే దేవదూతలు కూడా దేవుడు మన కొరకు అపాయింట్ చేసి ఉన్నాడు. ఒకసారి మనము యేసు రక్తంలో కడగబడ్డామా, నీతిమంతులుగా తీర్చబడ్డామా, మన చుట్టూ కూడా మన కొరకు పరిచారం చేయటానికి దేవుడు దూతలను మనకు కాపుదలుగా, ఆ గార్డింగ్ ఏంజల్స్ గా మన కొరకు పెట్టి ఉన్నాడు. ఇక్కడ కూడా ఎలీషా కొరకు దేవుడు మరి చూడండి అగ్నిరథ గుర్రాలను వారి చుట్టూ ఉంచాడు. ఆ దండు వారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఆ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. ఇక్కడ చూడండి, కండ్లు తెరవమంటే దేవుడు కండ్లు తెరుస్తున్నాడు. మరి అంధత్వంతో మొత్తం అంటే అంధత్వంతో మొత్తుతున్నాడు. మా దేవుని ఆ యొక్క ఎలీషా యొక్క ప్రార్థన శక్తి, అభిషేకపు లెవెల్ చూడండి. మనము కూడా అటువంటి అభిషేకంతో నింపబడాలండి.
కోరుకోవాలి. మనలో అభిషేకం వినబడించబడాలని కోరుకోవాలి. ఈ కృపవలు కృపావరాలు మనకు కావాలని కోరుకోవాలి. ఆయన యొద్ద ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభువా నాకు ఈ దర్శన వరము దయచేయి. అయ్యా నాకు ఈ వరము దయచేయి. ఈ ఆత్మల వివేచన వరం నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ఆ రాయబడిన 9 కృపావరాలు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, మరి ఆ యొక్క ప్రొటెక్షన్ కొరకు, మరి ఏదైతే అనుదిన జీవితంలో మనం కలిగి ఉన్న ఈ పోరాటాల్లో సహాయం కొరకు దేవుని ఆత్మ అభిషేకం మనకు కావాలండి. ఆత్మలో వివేచించే స్థితి మనకు కావాలి. ఇక్కడ ఎలీషా కలిగిన ఈ గొప్ప దర్శన వరము, ఈ ప్రార్థనా శక్తి మరి నీవు నేను కూడా పొందుకుందుము కాక. అసలు ఆయన ఎలా పొందుకున్నాడు? ఎంత ఆసక్తితో, ఎంత పట్టుదలతో, ఎంత తీవ్రమైన కృషితో మరి ఆయన ఆ యొక్క ఆత్మాభిషేకం పొందుకున్నాడు. ఆ యొక్క ఏలియా వెంటబడి వెళ్ళి అది ఎంత దూరం ప్రయాణం చేసైనా ఆఖరి నిమిషం వరకు కూడా ఆ పోరాటం ఆపకుండా మరి ఆయన ఆ డబుల్ పోర్షన్ ఆఫ్ ఆ యొక్క అభిషేకాన్ని ఆయన పొందుకొని ఉన్నాడు. హల్లెలూయా. అట్టి విధంగా మరి ఇక్కడ మరి అతను ప్రార్థన చేస్తే పనివాని కండ్లు తెరవబడిని. ఇప్పుడు వచ్చినటువంటి ఆ సైన్య సమూహం యొక్క కళ్ళన్నీ కూడా మూయబడిని. వారందరూ కూడా ఇప్పుడు గుడ్డివారైపోయారు. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు. మీరు నా వెంట వచ్చిన యెడల మీరు వెదుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించను. ఇప్పుడు ఇక్కడ ఆయన ఆ యొక్క సైన్య సమూహం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వారిని అందరిని కూడా ఒక క్యూలో కట్టినట్టుగా వాళ్ళకున్న రథాలు, గుర్రాలు దేని మీద వచ్చారు అవన్నీ వదిలిపెట్టి వారి కాలి నడకను బయలుదేరి ఆయన ఎట్లా గైడ్ చేస్తా ఉన్నాడు ఆయన వెంట మరి వాళ్ళు బయలుదేరి వచ్చారు. మిమ్మల్ని తీసుకొని పోదునని, మీరు ఎవరి కొరకు వెతుకుతున్నారో అతని దగ్గరకు మిమ్మల్ని తీసుకొని పోతానని మరి ఆ యొక్క గుడ్డితనంతో నింపబడిన సైన్యాన్నట ఆయన షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచినట్లు వీరు కండ్లు తెరువమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరువ చేసిన గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిది. అబ్బా చూడండి, ఇప్పుడు శత్రువు మరి ఆ లోపలికి శత్రువు నివసించే ఆ స్థలములోకి ఇప్పుడు వారందరూ కూడా వచ్చారు కదా. సిరియా రాజుకి, ఇస్రాయేల్ రాజుకి శత్రువులే కదా, ఒకరొకరు శత్రువులే కదా. ఇప్పుడు ఎక్కడున్నారు వారు? పరాయి దేశంలో. ఏ దేశాన్ని ముట్టడి వేయటానికి వచ్చారు, ఏ దేశం మీద యుద్ధం చేసి అయితే ఎలీషాను పట్టుకొని వెళ్ళాలని వచ్చారు, ఆ దేశపు ఒడ్డులో అక్కడ మరి ఆ మధ్యలో ఉన్నారంట. ఆ సైన్య సమూహం అంతా కూడా ఆ యొక్క ఇశ్రాయేలు దేశము మధ్యలో ఇశ్రాయేలు దేశములో అసిరియా రాజు సైన్యము మధ్యలో వచ్చి ఉన్నదండి. ఎలీషా ప్రార్థన చేస్తే తిరిగి వాళ్ళు కళ్ళు తెరవబడితే కదా, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ దుస్థితి, వాళ్ళ ప్రాణ భయం చేత గుండెలు పట్టుకొని ఉంటారు. ఏంటి ఇంత ఇలా జరిగిందేంటి, ఇక్కడికి వచ్చాము మేము అంటే ఇక మా ప్రాణాలకి ఇక గ్యారంటీ లేదన్నమాట అని వాళ్ళు ఎంతో బెంబేలు ఎత్తిపోయి ఉంటారు. అప్పుడు అంతటి ఇశ్రాయేలు రాజు వారిని చూచి, నాయనా వీరిని కొట్టుదా అని ఎలీషాను అడగగా ఇప్పుడు ఇతనికి సందేహం వచ్చింది. నా చేతికి ఇంతమంది సైన్య సమూహాన్ని దేవుడు అప్పచెప్పాడు. వీళ్ళ అదే వేటుతోటి, ఒక కత్తి వేటుతో చెట్టు ఒక్కొక్కళ్ళని కూడా చంపేస్తే అయిపోద్ది కదా, వీరిని కొట్టుదునా అని చెప్పేసి అడిగితే అప్పుడు అంటున్నాడు, ఎలీషా అంటున్నాడు, వారు మన చేతికి వచ్చిన బందీలుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను కొట్టొద్దు, ఏం చేయొద్దు. నీవు వీరిని కొట్టవద్దు. నీ కత్తి చేతనైనను నీ వింటి చేతనైనను నీవు చెరపట్టిన వారిని కొట్టుదువా. వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. అంత గొప్ప సైన్య సమూహానికి ఇప్పుడు భోజనం సిద్ధపరిచి వారికి చక్కని ఆహారం పెట్టి మరి వారికి తాగటానికి నీరిచ్చి వాళ్ళు పంపివేయి, వాళ్ళకి ఏం కీడు చేయొద్దు, వారు నీకు బందీలుగా వచ్చారని ఇశ్రాయేలు రాజుతో చెప్తే అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు నుండి తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను. నీ శత్రువు ఆకలి కొని ఉంటే
అతనికి ఆహారం పెట్టు. ఏది వాక్యం సెలవిస్తున్న మాట, సామెతల గ్రంథంలో రాయబడిన మాట. మనం చాలా సార్లు ఏం చేస్తామంటే శత్రువులని అసలు మన కంటి చూపు మేరకు కూడా రానియము. కానీ ఇక్కడ శత్రువుని వాళ్ళు మన దగ్గర దరి చేర్చుకోవటమే కాదు, చక్కని మరి వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలను సిద్ధపరిచాడంట. ఆ వచ్చిన సైన్య సమూహానికి విస్తారంగా రుచికరంగా వారిని సిద్ధపరచుంటాడు ఆయన. వాళ్ళు తిని చక్కగా మరి ఆ యొక్క అన్నపానములు పుచ్చుకొని బయలుదేరి వెళ్ళిపోయాడంట. శత్రువుని అట్టి విధంగా మనం ఆహారం పెట్టి మనము మన లోపలికి చేర్చుకోవటం ద్వారా అదట అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోసినట్టంట. అంటే వాడిలో ఉన్న ఆ స్ట్రాటజీ, మన మీద ఉన్న వ్యతిరేకత అంతా కూడా నిర్మూలమైపోద్దండి. వాడిలో ఉన్న మనకి కీడు చేయాలని ప్రేరేపించే శక్తులని కూడా కాలిపోతాయి. వాడికి సిగ్గు కలుగుద్ది. మనం ప్రేమించి మనం ఆదరిస్తే వాడికి ఏం కలుగుద్దండి? ఇక బుద్ధి వచ్చుద్ది. ఇక ఎన్నటెన్నటికి ఇక మన మీద శత్రుత్వం కలిగి ఉండడు. అందుకే ప్రభు అంటున్నాడు, శత్రువులను ప్రేమించుడి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మన మీద శత్రుత్వం కలిగిన వారి నిమిత్తంగా ఏం ప్రార్థన చేయాలి? ఒకటి, వారిని క్షమిస్తూ ప్రార్థన చేయాలి. ప్రభువా, అయ్యా వారు మాకు శత్రువులుగా ఉన్నారు, దయచేసి వారు పాపదోష అతిక్రమలు క్షమించండి అయ్యా. అయ్యా వారికి రక్షణ భాగ్యం దయచేయండి అని నేను క్షమిస్తున్నాను ప్రభా, మీరు కూడా వారిని క్షమించండి అని మనం ప్రార్థన చేయాలి. శత్రువుల కొరకు వారిని ప్రేమించటం అంటే, మరి హింసించే వారి కొరకు ప్రార్థన చేయటం అంటే, వారిని ప్రేమ ఎప్పుడు ప్రేమించగలము? క్షమిస్తే గాని వారిని ప్రేమించలేము. ప్రేమ అనే దాంట్లో రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటేంటంటే గివింగ్, అండ్ ది అదర్ వన్ ఈస్ ఫర్ గివింగ్. రెండవది లక్షణమైన ఆ ఫర్ గివింగ్ నేచర్ మనకు ఉండాలి. ఎదుటి వారి ఎడల నాకు ప్రేమ ఉందని, నువ్వంటే నాకు ప్రేమ అంటే ఆ ప్రేమలో వారికి ప్రాణమైన ఇచ్చి వేయగలగాలి. వాళ్ళు చేసే ప్రతి ఒక్క దోష అతిక్రమ వ్యతిరేకతలు వాళ్ళు ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తించినా కూడా వారిని మరి క్షమించగలిగిన హృదయం మనకు కావాలి. ఇక్కడ మరి ఆ క్షమాపణ, శత్రుని ప్రేమించి హింసించే వారి కొరకు చేసే ప్రార్థన ద్వారా వారి ఆత్మలో దేవుడు కార్యం జరిగిస్తాడండి. ఏ దురాత్మ చేత వారు ప్రేరేపించబడి, అది కోపం అనే దురాత్మ, లేకుంటే అసూయ అనే దురాత్మ, లేకుంటే మనకి ఏదన్నా కీడు చేయాలన్న దురాత్మ, ఈ యొక్క దురాత్మలన్నీ, ఈ యొక్క దుష్టుడు వారి తనలో ఉన్నటువంటి ఆ దురాత్మ ప్రభావాన్ని వారిలోకి మరి చొప్పించడం ద్వారా మరి వారు మన మీద పగబట్టిన వారే, మనని హింస పెట్టేవారేగా వారు మార్చబడ్డారు, శత్రులుగా మార్చబడ్డారు. ఇప్పుడు మనం చేయవలసిన ప్రార్థన, వారు దేని చేత, ఏ ఒక్క శరీర కార్యం చేత నింపబడిన వారే మరి వారు మన మీద పగబట్టి ఉన్నారో, శత్రులు ఉన్నారో, వారిలో ఉన్న ఆ దురాత్మ ప్రభావాన్ని మనం వెళ్ళగొట్టగలిగితే వారు కూడా మనలాగా మారిపోతారు. మరి దేవుని చిత్తంలో మనకి శత్రులుగా ఎంతమంది ఉన్నారు, వారందరికీ దేవుడు రక్షణ దయచేయును గాక. ఇట్టి విధంగా వారందరూ కూడా యుద్ధాలు మాన్పివేయుదురు గాక. మన మీద ఉన్నటువంటి కీడు ప్రేరేపించే స్ట్రాటజీస్ అన్ని వారు మానివేయుదురు గాక. అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను. ఇంకా అప్పటి నుంచి కూడా ఏ విధంగా అయితే మరి ఆ యొక్క శత్రుత్వం మానిపోయిందో, మన జీవితాల మీద ఉన్న ఆ శత్రుత్వం కూడా, ఎవరు మన మీద మరి అన్యాయంగా మనకి కీడు కల్పించటానికి వారు ప్రయత్నిస్తున్నారు, వారి ప్రయత్నాలన్నీ కూడా మానివేయబడును కాక. వారు మనకి మరి మిత్రులుగా వారు మనకు మారిపోదురు కాక. మన కొరకైనా మరి స్నేహంగా వారు మారిపోదురు కాక. దాని కొరకు ప్రభు చెప్పిన మాట, మీరు దేవునికి మరి మిత్రులైతే మీ శత్రులు సహా, మరి ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన మన శత్రువులను సహా మనకు మిత్రులుగా మారుస్తాడట. కనుక అట్టి విధంగా మనము ప్రార్థిద్దాము. ఆ శత్రువుల్లో ఉన్నటువంటి ఆ వ్యతిరేకమైనటువంటి ఆత్మ కార్యాలన్నీ కూడా, వ్యతిరేక దురాత్మ కార్యాలన్నీ కూడా నిర్మూలమైపోయి వారు మనకు మిత్రులుగా మారిపోదురు కాక. ఇటువంటి విజయము దేవుడు మనకు అందరికీ కూడా అనుగ్రహింప చేయుదురుగాక. ఇప్పుడు మనము శత్రులు ప్రేమించి హింసించే వారి కొరకు ప్రార్థన చేసే ప్రార్థన యోధురాండ్రగా మనము సిద్ధపరచుకుందుము గాక. ఎలీషా వంటి ఆత్మాభిషేకం పొందుకున్న
దైవజనురాండ్రుగా మనమందరము సిద్ధపరచబడదుము కాక. దేవుడు ప్రార్థన చేస్తే ఆలకించు దేవుడని ఇక్కడ ఎలీషా అతని కళ్ళు తెరవమంటే పనివాడి కళ్ళు తెరవబడిని, ఆ సైన్య సమూహం కళ్ళు మూయబడమంటే అవి మూయబడిని, మరలా తెరవమంటే తెరవబడతా ఉన్నాయి. అక్కడ అంతఃపురంలో జరుగుతున్న సంగతులు కూడా ఎలీషాకి బయలుపరచబడుతున్నాయి. ఇటువంటి ఆత్మాభిషేకం కొరకు మనం అందరం అరులు చాచుదుము గాక. అట్టి విధంగా దేవుని యొద్ద మొరపెట్టుదుము గాక. ఈ కృపావరము గ్లోబల్ విమెన్ ప్రేయర్ వారియర్ సమ్మిట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహింప చేయును గాక. ఈ ఆత్మల వివేచన వరము చేత మనము దీవించబడుదుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.